స్టార్ట్ చేయి. పేర్లు అడగాలి. ఫుల్ పేజ్ స్టోరీ చెప్పాలి. నీకు మెయిన్ పేర్లు అన్నీ వచ్చేస్తాయి. రైట్, ఓకేనా? ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఒక ట్రైబల్ ఆదివాసి. అలా అలా జీవనం ఏంది, రోజు వేటనే. అట్లా వేటకి వెళ్తాడు అడవిలోకి. వెళ్తే ఒక పాప దొరుకుతుందిరా. ఆ పాప ఎట్లా దొరుకుతుంది తెలుసా? ఆ పాప ఇట్లా చిన్న పసికందు పడుకొని ఉంటుంది, పక్కన పులి పడుకొని ఉంటుంది, అటు ఇటు పాములు తిరుగుతుంటాయి, వాటి మధ్యలో ఒక పాప పడుకొని ఉంటుంది. అటు ఇటు పాము తిరుగు కూడా మధ్యలో పాము అనుకుంటా, మధ్యలో పాప పడుకొని ఉంటుంది. ఇక్కడ అటు ఇటు పాము తిరుగుతుంటది, ఈ పులేమో ఇట్లా రాజసం లెక్క కూర్చుంటుంది చూడు, అట్లా కూర్చుంటే ఆ పక్కన పాప పడుకొని ఉంటుంది. అయ్యో పాపం, ఎక్కడి పాపను, పాపం పులి మింగేసేటట్టు ఉంది అని చెప్పేసి పాపము ఆ రాజు కొంచెం చూద్దాం అని వెయిట్ చేస్తే పులి వెళ్ళిపోతుంది అంటారా. వెళ్ళిపోయినాక ఆ పాపని తీసుకొచ్చుకుంటాడు ఇంటికి, అడవిలో దొరికిన పాపని. ఆ పాపనే సమ్మక్క. సమ్మక్కకి తల్లి పూర్వం తల్లి తండ్రి ఎవరు లేరు, ఎవరు తెలియదు మనకి, తెలియదు. అడవిలో దొరికిన బిడ్డే. అయినా ఒక రాజు దొరికితే ఆయన పేరు తెలియదు నాకు. ఇక తీసుకొచ్చి ట్రైబల్ వాళ్ళ గుడిసెలకు తీసుకొస్తాడు. తీసుకొచ్చినాక వాళ్ళకి ట్రైబల్స్ వాళ్ళు వాళ్ళకి కొన్ని లొల్లిళ్ళు ఉంటాయి, వాళ్ళ పంచాయతీలు ఉంటాయి. ఇక పెద్ద మనుషులు అందరూ కూర్చోరు, ఇట్లా నాకు పాప దొరికింది, ఈ పాప ఇట్లా ఇట్లా దొరికింది. ఆశ్చర్యం ఏంటంటే పులి పక్కనే ఉంది కానీ ఆ అమ్మాయిని ఏమి అన్నాడు అంటే, మరి అప్పుడే పులి మేబీ తినొచ్చిందేమో, తిన్నాక పులి ముట్టడానికి ఏదైనా అనుకో. ఇక పులి పక్కనే ఉంది, పులితో ఆడుకుంటా కనిపించినట్టు కనిపించింది. ఆశ్చర్యం అనిపించింది నాకు. పులి వెళ్ళిపోయిన తర్వాత నేను పట్టుకొచ్చుకున్నా అంటే, సరే ఇప్పుడు ఏం చేద్దాం అది ఇది అంటే, సరే అని ఏం చేసారు, ఇంకా మనమే పెంచుతాం గూడెం పిల్లలేక అని చెప్పేసి సమ్మక్క అని పేరు పెట్టి ఊరంతా కలిసి ఏదైతే రాజు తీసుకొచ్చుకుంటా. ఆ ఊరు పేరు సమ్మక్క, రాజు తీసుకొచ్చిన ఊరు పేరు. ఆ ఊరు ఏదో మేడారంలో ఏదో తాండారబ్బి, ఊరి పేరు తెలియదు. ఇక ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి ఇప్పుడు ఎవరైతే తీసుకొచ్చుకుర్రో వాళ్ళ దగ్గరనే పెరిగింది. ఇక అయితే ఆ రాజు ఏం చేసిండు, ఆ రాజు కొంచెము ఇక ఈమె పెరుగుతున్న కొద్దీ ఈమె దగ్గర చాలా ఫైటింగ్ స్కిల్స్, ఈమె తెలివితేటలు గమనించి ఏం చేసిండు అంటే వాళ్ళ మెయిన్ అల్లునికే ఇచ్చి పెళ్లి చేసిండు. పెళ్ళయింది వాళ్ళ మెయిన్ అల్లుడికి ఇచ్చి పెళ్లి చేసిండు. ఆయన ఇప్పుడు ఈ పగిడింత రాజు సంథింగ్ ఆయననే అనుకుంటా. ఆయన వాళ్ళ తండ్రి వాళ్ళ భర్త సంథింగ్. సో పెళ్లి చేసిండు. పెళ్లి చేసి వాళ్ళకి 3 పిల్లలు. ఫస్ట్ ఆమె సారలమ్మ, సెకండ్ ఆమె నాగులమ్మ, థర్డ్ చిన్నోడు బుడ్డోడు మన జంపన్న. 3 పిల్లలు సమ్మక్క. అయితే ఇప్పుడు ఈ సమ్మక్క సారక్క అని అలా ఫస్ట్ బిడ్డే. వీళ్ళు ఎట్లా అంత పెద్ద దేవతలు అయ్యారు అంటే, ఇక అప్పుడు కాకతీయుల సామ్రాజ్యం. ఇక వరంగల్ అంతా కాకతీయులు తెలుసు కదా. కాకతీయులు మన వాడ్రాబే ఆ రాజు, ఫేమస్ రాజు, కాకతీయుల తోపు రాజు వాడు పరిపాలిస్తుండ ఆ టైం. ఇక పరిపాలిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ పగిడింత రాజు ఈడే ఆ గూడెము దానికి హెడ్ వాడే కదా, ఆడే ట్యాక్స్లు అందిస్తుండే. పాపం వీళ్ళ కరువు వచ్చింది, ట్యాక్స్ అందియలేకపోతుండే. దానివల్ల రివర్స్ అయ్యేసరికి రివర్స్ అయ్యింది. వాళ్ళు యుద్ధానికి దిగిర్రు. రాజు ఇక వీళ్ళేంది మనకు పన్ను కట్టేది, ఇక మనమే మొత్తం ఆక్రమించేద్దాము. ఇప్పుడు ఎట్లుంటుంది అంటారా, ఆ తండాలకి ఆ సెక్షన్లకి ఆ రాజులకి ఇచ్చేస్తారు, మీరు ఏమన్నా చేసుకోర్రా మాకింత పన్ను కట్టండి నెలకి అన్నట్టు రూల్ ఉంటుండే అప్పట్లో. ఇక వీడు పన్ను కట్టను ఇక అవ్వట్లే అనేసరికి నువ్వేంద్రా పన్ను కట్టేది, మొత్తం మేమే దోసుకొని మేమే దున్నుకుంటాం అన్నట్టు అది ఆక్రమించుకొని వచ్చేసిండు కాకతీయులు. వాళ్ళు వేల సంఖ్యలో వచ్చారు, వేల సంఖ్యలో గుర్రాలు ఏనుగులతో వేల సంఖ్యలో వచ్చారు, ఆక్రమించుకొని వచ్చాడు. అప్పుడు ఇక భీకరమైన యుద్ధం. వీళ్ళేమో 100ల సంఖ్యలో వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు, ఆయుధాలు ఉంటాయి, 100ల సంఖ్యలో వచ్చాయి. కానీ ఈ గూడెం అంతా ఎప్పుడైతే వెనుదిరిగిందో మన హక్కులు మనకు ఉన్నదని పోరాడిన వీరవనితనే సమ్మక్క. ఇక దాంట్లో వాళ్ళ భర్త చనిపోయిండు, వాళ్ళ నాయన చనిపోయిండు, వాళ్ళ సారక్క చనిపోయింది, నాగులమ్మ చనిపోయింది. ఈ అన్ని మరణాలు చూసి
సావు బతుకులో ఉన్న జంపననేమో ఆ వాగులో దుంకేసిండు ఇక వద్దురా నాకని. అదే ఇప్పుడు జంపన వాగైంది. ఇక సమ్మక్క ఆల్మోస్ట్ అబౌట్ టు డై రక్తదారాలతో ఉన్నప్పుడు చిలకల గుట్టకి వెళ్ళిపోయింది. ఇక నాతో కాదని నాతో కాదని వెళ్ళిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు నీకు స్టోరీ చెప్తే నీకు తెలుస్తుంది. చిలకల గుట్ట సైడ్ పోయింది ఆమె. పోతే ఇక అనుచరులు ఫాలోవర్స్ ఉంటారు కదా, అరే సమ్మక్క ఇటు పోయింది అని చెప్పి ఉరికేసరికి సమ్మక్క అట్లా పోతా 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 బగ్గుమని ఒక మండలేక పైకి వెళ్ళిపోయిందంట. ఏదని చూసేసరికి కింద ఒక కుంకుమకాయ లెక్క నిలిచిందంట. ఓయమ్మ, ఇది ఎక్కడి మంత్రము, ఇది ఎక్కడి మాయరా బాబు, ఇప్పటిదాకా ఉన్న మన సమ్మక్క మాయమైపోయింది. దాంట్లో ఇద్దరు కలిసి బీభత్సంగా ఫైట్ చేసిరు అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఆ ట్రైబల్స్ అప్పట్లో బాగా కొలుస్తారు. చచ్చిపోయేటప్పుడు మునిగిండు. ఆ ఫ్యామిలీని ఎందుకు పూజిస్తారంటారా, ఆ ఫ్యామిలీ ఒక్కటి మొత్తం ఆ ట్రైబల్ గూడెంని కాపాడడానికి వాళ్ళు బలయ్యారు. అందులో ఈ సమ్మక్క అయితే మరి ఘోరంగా ఇలాంటి చచ్చిపోయారు. ఈమె చచ్చిపోకుండా ఈమె ఒక కుంకుమకాయలకు వెలిసి ఆకాశంకి వెళ్ళి ఏదో ఇట్లా నేను నాకు ప్రతి 2 సంవత్సరాలు నన్ను పూజిస్తే నేను వాళ్ళకి మరి అని చెప్పేసి ఏమో చెప్పేసరికి ఇక 24/7 అట్లా ఏదో చెప్పేసరికి ఇక మనోళ్ళు సరే అని చెప్పేసి అట్లా 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 యాక్చువల్ ఆమె చెప్పినట్లేదు 2 సంవత్సరాలు వీళ్ళు ఏదో చేస్తారు. చెప్తావని చెప్పాలి.